మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినులను వేధిస్తున్నటువంటి ఎస్ఓ మంజులను వేదిల నుండి వెంటనే తొలగించాలని మంచిర్యాల డీఈఓకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గత పాలకులు 10 సంవత్సరాలుగా చేయని పనులు 1 సంవత్సరంలో పూర్తి చేసిన మేము మా ప్రభుత్వం విద్య వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారిస్తుంది అని పేదలకు వైద్యంతో పాటు పేద విద్యార్థులకు విద్య అందాలనే దృఢ సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రమంతటా ఒకే లైన్ ద్వారా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది అని, నా నియోజకవర్గంలో అవినీతి అధికారులకు మరియు విద్యార్థులను వేధించే ఉపాధ్యాయులకు చోటు లేదు అని, విద్యార్థుల పట్ల వేధింపు చర్యలకు పాల్పడుతున్న ఎస్ఓను మంజులను వెంటనే విధుల నుండి తొలగించి వెంటనే దండపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో మరో ఎస్ఓ ఏర్పాటు చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. చెప్తే కూడా పట్టించుకోరు. ఇంకా ఎవరైనా పేరెంట్స్ వస్తే కూడా కొంచెం లేట్ అయినా కూడా బయట నిలబెడతారు, తిడతారు. వారానికి ఒకసారి మొత్తం వాటర్ పెడతారు. పేరెంట్స్ వస్తే ఇంకా వారిని తిడతారు, పిల్లల్ని కూడా బ్యాడ్ వర్డ్స్ తో తిడతారు. టీచర్స్ మేడం చెప్తేనేమో లైట్ తీసుకుంటారు టీచర్స్. ఇవాళ ఇప్పుడు నేను వస్తాను అని మొత్తం క్లీన్ చేయించినట్టు 5 కూరలు చేసినట్టు పెరుగు చేసినట్టు బుక్ చికెన్ అన్నీ వచ్చినాయి. ఇవాళ ఆడతో చేయించారు, వాళ్ళే క్లీన్ చేయాలి, పైన వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. పిల్లలే అని చెప్పి రాసుకున్నాం సార్. మొన్న కూడా వచ్చిపోయినాయి సార్ డిఓ సార్. మమ్మల్ని లోపలికి రాని చెప్పండి. స్కూల్స్ మొత్తం మాతోనే ఊడిపిస్తారా? ప్లస్ వాళ్ళు పెట్టే సామాన్ అనమాట, వాళ్ళు పెట్టే ఫుడ్ బియ్యం తప్ప అన్నం తప్ప మిగతా ఏది కూడా అంటే 50 మంది తినేది 100 మంది పెడతాం. వాళ్ళు చెప్పే కూరగాయలు కానీ వాళ్ళు చెప్తాను టమాటాలు కింద ఉంటాయంటే మీద నీళ్ళు వెళ్తాయి, మొత్తం నీళ్ళు అంటే ఒక బియ్యంలో అన్నం తప్ప మిగతా ఏది కూడా సరిపోయేది. వాళ్ళకు వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు ఏముండే చేసుకోమన్నట్టు మీరు కూడా మొత్తం చేసి కంప్లైంట్ ఇస్తాం. ఇది పిల్లలను హరాస్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ పే చేసే పరిస్థితి గవర్నమెంట్ చేస్తుంది. మా గవర్నమెంట్కి సంబంధించిన మేము మొత్తం మీద విద్య మీద ఫోకస్ చేసి వాళ్ళు 10 ఏళ్ళు పెట్టేటప్పుడు సంవత్సరం లోపల పెట్టినట్టు ఇక్కడనే కాదు మొత్తం రాష్ట్రం కూడా నడుస్తుంది. ఒక లైన్ తీసుకొని పోతున్నాం. ఎందుకంటే పేద వాళ్ళకి సంబంధించిన మటుకు మేము ప్రభుత్వం ద్వారా చేయాల్సిన విద్య వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పేద వాళ్ళందరికీ ఇబ్బంది ఉన్న సమస్య. మిగతా పనులు ఉన్నాయని చెప్పగానే ఏదో కష్టపడి బంద్ దొరుకుతుంది, ఏదో కట్టమోసి ఏదో బంద్ దొరుకు దిగవచ్చు. కానీ విద్యలకు వాళ్ళు ప్రైవేట్ దాంట్లో కట్టేది శక్తి లేదు. ప్రభుత్వ పాఠశాలని నమ్మకం లేదు. ఇటువంటి అంటే ఇక్కడ సరే కానీ కాకపోతే ఇప్పుడు నేను గెలిచిన కానీ మీ దేవారు అందరూ చూస్తున్నాను కదా. ఇవాళ దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు 2 సార్లు కలిపితే దాదాపు మన కాన్స్టిట్యూషన్ ఒక 6,000 పెరిగింది, 7,000 పైన పెరిగింది. జిల్లా మొత్తం మీద దాదాపు 9,000 దాకా. మీ దృష్టికి ఎంతమంది వచ్చారు సార్? ఇప్పుడు ఎంతమంది అంటే ఎస్ఓతో పాటు ఎంతమంది? ఎస్ఓతో పాటు మన వాచ్మెన్ స్వీపర్ వర్కర్స్ మరి టీచర్లు వాళ్ళతో తీసుకొని ఇమీడియట్ రిమూవల్ సార్. సస్పెండ్ రిమూవల్ ఇమీడియట్ ఇక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. ఇమీడియట్ నౌ దే హావ్ టు లీవ్ ద ప్లేస్. పిల్లలు ఇంకా భయపడదు సార్ చెప్పి మళ్ళీ మేము బయటకు వెళ్ళకూడదు. ఇప్పుడు నామంగానే పంపించేసి ఒక 2 రోజులు ఇంకొంచెం డీటెయిల్ తీసుకుందాం. నేను ఇలా మిమ్మల్ని కంప్లైంట్ కూడా చేస్తాను. ఆమెతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ చేసుకుంటుంది. టీచర్లకు కూడా ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది. టీచర్లందరికీ కూడా వార్నింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్లాసులో ఇన్వాల్వ్ అయినా కూడా నెంబర్ రాలేదంటే వాళ్ళ తప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ తప్పులన్నీ చదువుకొని వాళ్ళకు మంత్ ఎండ్ వరకు టైం ఇస్తుంది. ఓకే, మంత్ ఎండ్ సరిపోతుంది. మంత్ ఎండింగ్ వరకు ప్రతి క్లాసులో ఇవ్వాలి 80% మంది రావాలి. ఈ లోపల ఈ ఫుడ్ కానీ గిట్ కానీ డైరెక్ట్ పూర్తిగా సార్ పూర్తిగా మీరు